తెలంగాణపై మొంతా తుఫాన్ పంచ విసిరింది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో కుంభవృష్టి వర్షం కురుస్తుంది. హన్మకొండ జిల్లా భీమరదేవరపల్లిలో 41.2 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇక భద్రాద్రి జిల్లాలో వర్ష ప్రభావం ఏ విధంగా ఉందో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్. రైట్ చక్రి, మోంతే తుఫాన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాని ప్రభావాన్ని చూపెట్టినట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే మొన్న రాత్రి నుంచి కూడా విస్తారంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క తుఫాన్ తోటి రైతన్నలు మాత్రం కన్నీరు పెడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు భద్రాద్రి జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఈ తుఫాను అంటే భారీగా వర్షాలు పడటంతో ఇటు పత్తి రైతులు కావచ్చు, వరి రైతులు, మొక్కజొన్న రైతులు వీరందరూ కూడా కన్నీరు పెడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు మొక్కజొన్న ఇది వరి పంటకు సంబంధించి అనేక చోట్ల కూడా కోతలు పూర్తి చేసుకున్నటువంటి రైతులు ఆ యొక్క వడ్లు రంగు అంటే ఈ యొక్క తడిచిపోతాయని భయపడుతున్నారు. అదే విధంగా ఏదైతే వరి కంకులు రావడంతో అవి ఈ వర్షాభావంతో వంగిపోవడంతో రంగు మారే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా వారు వాపోతున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు పత్తి రైతులకు సంబంధించి ఏదైతే పత్తి రైతులు కూడా పత్తి పగిలిపోయి దాంట్లో ఈ ఒక వర్షాభావం ఈ తుఫాన్ వల్ల పత్తి యొక్క తేమ శాతం పెరుగుతుంది. అదేవిధంగా పత్తి కూడా కలర్ మారుతుంటుంది. అది మార్కెట్ లో అంటే అమ్ముడుపోవడం లేదంటూ కూడా వారు వాపుతున్న పరిస్థితి కూడా ఉంది. మొక్కజొన్న రైతుల పరిస్థితి కూడా అదే విధంగా ఉన్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ఆంధ్రాకి సరిహద్దుల్లో ఉన్నటువంటి అశ్వారావుపేటలో అయితే అధికంగా వర్షపాతం నమోదైనట్లుగా కూడా చూడవచ్చు. అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈ యొక్క భారీ వర్షపాతం నమోదు కావడంతో ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, లేకపోతే అక్కడ పోలీస్ శాఖ, అదేవిధంగా రెవెన్యూ వీరందరూ కూడా సంయుక్తంగా అక్కడ ఉన్నటువంటి వాగులు వంగ వీటన్నిటిని కూడా వారు సందర్శించిన పరిస్థితి కూడా ఉంది. ఎవరు కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోకుండా వారు ముందస్తు చర్యలు కూడా చేపట్టారు. అదేవిధంగా మనం చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా అంటే లో లెవెల్ చట్టాలు కావచ్చు, లేకపోతే కొన్ని ప్రాంతాల్లోకి నీరు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు జూలూరుపాడు ఏదైతే కొత్తగూడెం నియోజకవర్గానికి దగ్గరలో ఉన్నటువంటి జూలూరుపాడుకు సంబంధించి అనేక అంటే 2-3 వాగులు పొంగడంతో అక్కడ రహదారులు కూడా బంద్ అయిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఇల్లందు, మనుగూరు, అశ్వారావుపేట, భద్రాచలం, చెర్ల ఈ ఏజెన్సీ ప్రాంతాలు అన్నింటిలో కూడా అధిక వర్షపాతం నమోదవడంతో అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో చాలా వరకు కూడా వారికి సరైన రహదారి కూడా ఉండదు. వారికి ఒకవేళ అంటే అనారోగ్య సమస్యలు వస్తే వారు హాస్పిటల్కి వెళ్లేందుకు కూడా దారులు లేకపోవడంతో అనేక ప్రాంతాల్లో కూడా కొంతమంది గర్భిణీలను జోలీల్లో పట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది. కొంతమంది వాగులు దాటించే పరిస్థితి కూడా నెలకొని ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా మనం చూసుకుంటే ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాణిజ్య, వ్యాపార, అదేవిధంగా అన్నదాతలు అన్ని రంగాల ప్రజలు కూడా ఈ యొక్క తుఫాన్ తోటి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కూడా ఉంది. దీంతో నిన్న జిల్లా కలెక్టర్ స్కూళ్ళకి అంటే పాఠశాలలకి సెలవులు కూడా ప్రకటించారు. అయితే ఈ రోజు కూడా ఈ తుఫాను ఉంటుంది అంటూ వాతావరణ శాఖ చెప్పడంతో ఇప్పటి వరకు అంటే ఇంకా పాఠశాలకు సెలవులు ఇస్తారా లేదా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే నిన్న ఏదైతే ఇటు భద్రాద్రి మరియు ఖమ్మానికి 110 కిలోమీటర్ల దూరంలో, భద్రాద్రికి 50 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క తుఫాను కేంద్రీకృతమై ఉంది అనడంతో జిల్లా ప్రజలందరూ కూడా ఒక ఇంత భయానికి గురయ్యారు. ఏదైతే వర్షపాతం ఇంకా కూడా భారీగా నమోదవుతుందా అని వారు భయపడ్డ పరిస్థితి కూడా ఉంది. కానీ ఏదైతే ఈ రోజు ఉదయం నుంచి కూడా వర్షం అయితే తెరపించినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ యొక్క వర్షం ఆగడం ప్రస్తుతానికి ఉందా లేదా అంటే ఆగిపోతుందా అనే తెలియాల్సింది. వాతావరణ శాఖ మాత్రం భారీగా వర్షపాతం అయితే అంటే ఇక్కడ ఉంటుందని చెప్పిన పరిస్థితుల్లో ఈ జిల్లాని కూడా రెడ్ అలర్ట్ జోన్ లో అయితే నిన్న ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతానికి అయితే ఎక్కడా కూడా ప్రాణ నష్టం అయితే వాటిలో లేదు. ఆస్తి నష్టం వరకు మాత్రం ఇటు అంటే పొలాలు కావచ్చు, లేకపోతే ఇటు సింగరేణికి సంబంధించి కొత్తగూడెం, ఇల్లందు, మనుగూరు ఏరియాలలో సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి అంటే అక్కడ బొగ్గు వెలికితీత పనులకైతే ఆటంకం ఏర్పడినట్లుగా అయితే జిల్లా అధికారులు తెలిపారు. అయితే ఈ రోజు కూడా వర్షపాతం ఉన్నట్లయితే మాత్రం ఈ రోజు కూడా బొగ్గు వెలికితీత పనులు ఆగే అవకాశం ఉన్నట్లు జిల్లాధికారులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే మోంతే తుఫాన్ అయితే మాత్రం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా దాని ప్రభావాన్ని అయితే చూపించిందని చెప్పొచ్చు. చక్రి, నవీన్, వరి కోతలు మొదలుపెట్టిన రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? రైతులు ఏమంటున్నారు నవీన్? ప్రస్తుతానికి వరి కోతలకు సంబంధించి అంటే చాలా మంది కూడా వరి కోతలు అయితే పూర్తి చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఈ వరి కోతలు పూర్తి చేసినటువంటి రైతులకు మాత్రం ఈ ధాన్యాన్ని దాచుకోవడం తలకు మించిన భారంగానే మారిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ ధాన్యాన్ని మాత్రం కళ్ళాల్లోకి తీసుకెళ్లాలన్నా, లేదు అంటే మార్కెట్ యార్డ్ లోకి తీసుకెళ్లాలన్నా కూడా వాళ్ళకి రవాణా ఛార్జీలతో పాటు అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే వీటికి సంబంధించి ఏదైతే వర్షాలు వస్తాయని ముందస్తు తెలియదంటే కొంతమంది రైతులు మాత్రం టార్పల్ నీళ్లు కావచ్చు, లేకపోతే ఎత్తైన ప్రదేశాల్లో ఈ ధాన్యాన్ని నిల్వ చేసిన పరిస్థితి ఉంది. కొన్ని ఆదివాసీ గ్రామాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం రైతులు ఈ యొక్క అంటే ధాన్యాన్ని కోసి వాటిని ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితుల్లో కొన్ని చోట్ల మాత్రం ఈ ధాన్యం తడిచి ముద్దైన పోయిన పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా తడిచిపోవడం
ఉండటంతో ఇక్కడ మార్కెట్ లో అయితే దానికి సేల్ ఉండదు, దాన్ని అడ్డికి పవర్ అడుగుతున్నారంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మరికొంతమంది మాత్రం రైతులు మాత్రం ఏదైతే ఈ వర్షాభావ పరిస్థితితోటి కంకి ఏదైతే ఇప్పుడు వరికి సంబంధించినటువంటి రంగు మారుతుంది అంటూ, ఈ రంగు మారటంతో మార్కెట్ లో రేటు ఉండదు కాబట్టి ప్రభుత్వమే ఆదుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది చక్రి. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది నవీన్? ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే వరి కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కొనుగోలు కేంద్రాలు ఎక్కడ కూడా ప్రారంభమైన పరిస్థితి కూడా లేదు. దీంతో అదే విధంగా వీరు రైతులు కొంతమంది ఇటు కల్లాలకు తీసుకొచ్చినటువంటి వాటిని కూడా ఏదైతే మధ్యవర్తులు ఈ యొక్క తుఫాన్ని సాకుగా చూపెడుతూ ఈ యొక్క రైతులను దోచుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రంగు మారిందనో, లేకపోతే వడ్లు తడిచిపోయాయనో, లేకపోతే మరో కొన్ని కారణాలు చెప్తూ కూడా రైతులకు మాత్రం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు కోసిన ధాన్యంతో పాటు ఇప్పుడు ఏదైతే పొలాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వడ్లకు సంబంధించినటువంటి దానికి సంబంధించి కూడా రైతులు అయితే అంటే పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందా అనే ఒక ఆలోచనలు అయితే వాళ్ళు ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. కానీ దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు జిల్లాధికారులు కావచ్చు, లేకపోతే అంటే అధికారంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ రైతులకు అండగా నిలబడాలంటూ కూడా వీరు కోరుతున్నారు. ఎందుకంటే ఇప్పటికైనా కూడా ఏదైతే వరికి ఏదైతే పంట నష్టపోతే మాత్రం ఇప్పుడు అధికారులు మాత్రం ఏదో తూతు మంత్రంగా లేదా ప్రభుత్వాలు తూతు మంత్రంగా ఎంతో కొంత రైతులకు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కానీ ఏదైతే పెట్టుబడి కూడా రాక కొంతమంది రైతులు ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్న పరిస్థితులలో ఇప్పుడు ప్రభుత్వాలు మాత్రం వీరిని ఆదుకోవాలంటూ, అదేవిధంగా కొనుగోలు కేంద్రాల్లో కూడా ఈ తడిచిన ధాన్యానికి లేకపోతే రంగు మారిన ధాన్యానికి వారికి సంబంధించినటువంటి రేటు నిర్దేశించాలంటూ ఈ రైతులు అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. చక్రి నవీన్, తుఫాన్ ప్రభావంతో ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా జిల్లా కలెక్టర్ ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు? అయితే ఏదైతే తుఫాన్ ఇప్పుడు అంటే తుఫాను వస్తుందని ముందస్తు సంకేతాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ కావచ్చు, లేకపోతే జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఇద్దరు కూడా వారి యొక్క శాఖలను అయితే సమన్వయం చేస్తూ ఎక్కడ కూడా ప్రాణ నష్టం వాటిల్లకుండా, అదేవిధంగా ఆస్తి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు అధికారులు అయితే దిశానిర్దేశం చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ అనేక పర్యాయాలు యొక్క అంటే సమావేశాలు పెట్టి ఎవరు కూడా అధికారులు లీవులలో ఉండొద్దు అంటూ, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరు కూడా అంటే ఈ అధిక వర్షపాతం నమోదవుతుంటుందంటూ ఇటు గోదావరి అంటే పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు కిన్నెరసాని పరివాహక ప్రాంతాలు కావచ్చు, లేకపోతే తాలిపై పరివాహక ప్రాంతాలు, ఇటు పెదవాగు అశ్వరావుపేటలో చూసుకుంటే పెదవాగు ప్రాజెక్టుకు సంబంధించి అది గండి కొట్టిన పరిస్థితుల్లో దాని పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా ముందస్తుగానే అధికారులకు అంటే దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. దానికి తగ్గట్టుగానే ఏదైతే ఈ యొక్క నీరు లోతట్టు ప్రాంతాలకు చేరుతుంది, అదేవిధంగా ఇళ్లలోకి వచ్చే ప్రాంతాలు ఉన్నాయో వారందరినీ కూడా అధికారులు అయితే ఈ యొక్క అంటే నీరు రాకముందే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ఒకవేళ గోదావరి కనుక పెరిగితే అక్కడ ఉన్నటువంటి ఇటు గోదావరి అంటే భద్రాచలం కావచ్చు, చెర్ల, దుమ్ముగూడెం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులందరూ కూడా అంటే సన్నద్ధమయ్యి వారికి ఏదైతే ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా మనం చూసుకుంటే ఇటు అంటే ఈ వాగులకు సంబంధించి కొన్ని లో లెవెల్ చట్టాలు ఉన్నాయి. కొన్ని చోట్ల రోడ్లు దాటద్దని అధికారులు చెప్తున్నా కూడా కొంతమంది దాటడం వలన గత సంవత్సరంలో కొన్ని ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది. ఈ సంవత్సరం అంటే ఇప్పుడు ఈ వర్షాలకు ఎటువంటి కూడా ఏర్పడకుండా ఉండేందుకైతే మాత్రం అధికారులు అదేవిధంగా పోలీస్ శాఖ ఇద్దరు కూడా సమన్వయంతో లో లెవెల్ చట్టాలు కావచ్చు, లేకపోతే కొన్ని వాగులు దాటే దగ్గర కూడా వీళ్ళు గస్తీ నిర్వహిస్తూ ఎవరిని కూడా దానికి పోకుండా అంటే దాంట్లో దాటకుండా అయితే వీరు చేస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల ట్రాక్టర్లను అడ్డుపెట్టి ఆ రహదారులు మూసివేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే వీరు ఎక్కడ కూడా ప్రాణ నష్టం వాటిల్లకుండా అయితే అధికారులు చర్యలు తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి పోలీస్ శాఖ పూర్తిగా సమన్వయంతో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ ఎన్డీఆర్ఏ బృందాలు కావచ్చు, లేకపోతే సింగరేణి రెస్క్యూ టీం కావచ్చు, కొన్ని రెస్క్యూ టీంలు అందరూ కలిసి ఇటు అన్ని చోట్ల కూడా వీళ్ళు ప్రాణ నష్టం అయితే వాటిల్లకుండా చూస్తున్నారు. చక్రి అయితే నవీన్, తుఫాను ప్రభావంతో భద్రాద్రి జిల్లాలో వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది? ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది? ఈ యొక్క మోంతే తుఫాన్ ప్రభావం అయితే జిల్లాలో ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా 13.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా కూడా మనం చూడొచ్చు. అదే విధంగా మనం చూసుకుంటే ఎక్కువ వర్షపాతం అయితే ఏదైతే ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి అశ్వారావుపేట నియోజకవర్గంలో నమోదైనట్లుగా కూడా మనకి సమాచారం అందుతున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ ఆంధ్రాలో దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని అధికారులు ముందస్తుగా చెప్పారు. దాంతో పాటే ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి అశ్వారావుపేటలో అధిక వర్షపాతం నమోదైంది. దీంతో అక్కడ పంటలు కావచ్చు, లేకపోతే రహదారులు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా నీరు ఏదైతే అంటే ఇటు పెదవాగు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీరు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే వస్తాయని ముందస్తు సమాచారం ఉండటంతో అక్కడ ఎన్డీఆర్ఏ బృందాలతో పాటు ఇటు నాయకులు కూడా చేస్తున్నారు. అంటే వారు అక్కడ చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే వర్షపాతానికి సంబంధించి ఇటు ఏదైతే అశ్వారావుపేట మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా సాధారణ నుంచి
అంటే అతి సాధారణ వర్షాలు మాత్రమే పడినట్లుగా కూడా చూడొచ్చు. భారీ వర్షపాతం మాత్రం కేవలం అశ్వారావుపేటలోనే కురిచిందని కూడా చెప్పొచ్చు. అయితే ఈ ప్రస్తుతానికి మాత్రం వర్షం నిలిచిపోయింది. అయితే ఇక్కడ భారీ వర్షం ఉంటుందంటే అధికారులు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. దీంతో ఇప్పుడు అంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క భారీ వర్షపాతం నమోదవుతుందనే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది చక్రి. అయితే మీరు చెప్పినట్లుగా అశ్వరావుపేట దగ్గర భారీ వర్షపాతం నమోదు అవడంతో అక్కడ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారా? పునరావాస కేంద్రాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? వైద్య వసతి, భోజన వసతి ఏర్పాట్లను పర్యవేక్షణ ఏ విధంగా ఉంది? నవీన్. ప్రస్తుతానికి అశ్వారావుపేటలో భారీ వర్షపాతం నిన్న నమోదైనట్టుగా కూడా చూడొచ్చు. ఈ భారీ వర్షపాతం నమోదవడంతో అక్కడ ఈ వైర రైతులు కావచ్చు, లేకపోతే వరి పొలాలు, కొన్ని పొలాలు మాత్రం మొత్తం అంటే నీట మునిగినట్లుగా కూడా చూడొచ్చు. దీంతో అక్కడ రైతులైతే అంటే బాధపడుతున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా మనం చూసుకుంటే ప్రస్తుతానికి అంటే అక్కడ అధిక వర్షపాతం నమోదైనప్పటికీ కూడా ఎక్కడ ఇళ్లలోకి మాత్రం నీరు చేరలేదు. అదే విధంగా పెదవాగు ప్రాజెక్టుకు సంబంధించి నీరు కూడా ఎక్కడ కూడా అంటే పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే తలెత్తలేదు. కానీ ఏదైతే ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు అయితే అధికారులు అంటే తరలించిన పరిస్థితి కూడా ఉంది. అక్కడ పునరావాస కేంద్రాల వద్ద మాత్రం ఎటువంటి తప్పిదం జరగకుండా పునరావాస కేంద్రాలకు వచ్చిన ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండే అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. అంటే వారికి సంబంధించి పునరావాస కేంద్రాలకు వచ్చిన వారికి సంబంధించి ఇటు భోజనాల పరంగా కావచ్చు, లేకపోతే మంచినీటి పరంగా కావచ్చు, లేకపోతే అక్కడ పునరావాస కేంద్రాల్లో ఎక్కువగా మనం చూసేది పరిశుభ్రత లేకపోవడం, అటువంటి సమస్యలు ఏవి కూడా తలెత్తకుండా ఉండేందుకు మాత్రం జిల్లా కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం గట్టిగా అంటే ముందస్తుగానే చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఎటువంటి సమస్యలు తలెత్తద్దు, ఎవరికి కూడా ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలంటూ కూడా అధికారులకు చెప్పడంతో అధికారులు అయితే అక్కడ మాత్రం దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు చేశారు. అక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలు కూడా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు లేవంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది చక్రి. రైట్, థ్యాంక్ యూ నవీన్. వాయిస్ ఇవ్వాలని ఏమున్నది మొత్తం మా పంట అయితే ఆగమైంది.